సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సాడిస్ట్ సైకోలు ఫేక్ ప్రచారాలతో రెచ్చిపోతున్నారు. ఐకానిక్ గా రాజధాని నిర్మాణాలు, యుద్ధ ప్రాతిపదికన పనులు, వాయుగండం, 4 జిల్లాల్లో కుంభవృష్టి, ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే టోల్ ఎందుకు కట్టాలి, ఆర్టీసీ బస్సుల్లో పోటెత్తిన మహిళలు, బస్ స్టాప్లు బస్ స్టేషన్లు కిటకిట. మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో ఇలా గుర్తించండి. ఈరోజు వార్తలను చూద్దాం. ఐకానిక్ గా రాజధాని నిర్మాణాలు. ఈ సీజన్లోనే నిర్మాణాలు పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలని సిఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని సూచించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సిఆర్డీఏ సమావేశంలో దేశంలో మరే ప్రాంతానికి లేని భౌగోళిక పరమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయని, అందువల్ల ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ ఐకానిక్గా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలి. ఎన్సీవీ ద్వారా చేపట్టే స్పోర్ట్స్ సిటీ లాంటి ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టాలి. రివర్ ఫ్రంట్ రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానించాలి. త్వరలోనే ప్రతిష్టాత్మక బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ అమరావతికి రానుందని చంద్రబాబు తెలియజేశారు. ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే టోల్ ఎందుకు కట్టాలి? ప్రయాణికులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు సోమవారం భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను ప్రశ్నించింది. 65 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 12 గంటల సమయం తీసుకున్న సందర్భాలలోనూ టోల్ రుసుము కింద 150 చెల్లించాలా అని అడిగింది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కేరళలోని త్రిశూర్ జిల్లా పలియక్కర టోల్ ప్లాజా వద్ద 4 వారాల పాటు రుసుము వసూలు చేయకూడదని ఈ నెల 6న కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రోడ్డు పనులు జరుగుతుండటంతో 554 నెంబర్ జాతీయ రహదారిలో ఎడపల్లి మన్నుతి మధ్య ప్రయాణం దారుణంగా మారింది. అందువల్ల నెల రోజుల పాటు టోల్ రుసుము వసూలును సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అర్జీలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో 11 గంటల ట్రాఫిక్ జామ్లో కూడా టోలు వసూలు ఏ రకంగానూ సమర్థించలేమని తీర్పుని వాయిదా వేశారు. సాడిస్ట్ సైకోలు. ఒకవైపు జగన్ రోత మీడియా, మరోవైపు వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలతో, అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో రెచ్చిపోతున్నారు. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో పెట్టుబడులు దాకా ప్రతి అంశంపైన బురద చల్లడమే లక్ష్యంగా తాము చేసేది తప్పని తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది అసలు నిజమని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ నేతలు అసత్య ప్రచారాలను మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత అంబటి రాంబాబు స్వయంగా ఈ దుష్ప్రచారంలో భాగం కావడం గమనార్హం. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగిన పోలింగ్ వీడియోను చూపిస్తూ పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ అంబటి ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఉపయోగించిన బ్యాలెట్ రంగు, పులివెందుల్లో ఉపయోగించిన బ్యాలెట్ రంగు వేర్వేరుగా ఉండటంతో ఇది ఫేక్ వీడియోగా నిర్ధారణ అయింది. టీడీపీ నేతలు ఎదురుదాడి చేయడంతో వైసీపీ నేతలు అభాసు పాలయ్యారు. ఒంటిమిట్టలో టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ చూపిన వీడియో కూడా బీహార్లో చిత్రీకరించిందే. బంగాళాఖాతంలో వాయుగండం. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్కు 40 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా కళింగపట్నానికి 110 కిలోమీటర్లు ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ఉత్తరంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడి మంగళవారం ఉదయం గోపాల్పూర్కు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు రుతుపవన ద్రోణి తూర్పు భాగం జగదల్పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీనికి తోడు విజయనగరం శ్రీకాకుళం సరిహద్దుల నుండి షీర్ జోన్ తూర్పు పడమర దిశగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్లు ఎగిసిపడుతున్నాయి. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలియజేసింది. ఆర్టీసీ బస్సుల్లో పోటెత్తిన మహిళలు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సోమవారం మహిళలు పోటెత్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బస్టాపులు, బస్ స్టేషన్లు కిటకిల్లాడాయి. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రారంభించినప్పటి నుంచి సెలవు దినాలు కావడంతో పెద్దగా రద్దీ కనిపించలేదు. సోమవారం వర్కింగ్ డే కావడంతో మహిళలు బస్సుల్లో ప్రయాణించడానికి కదం తొక్కారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రద్దీ కనిపించింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడానికి క్యూ కట్టారు. సిఎన్బిఎస్, సిటీ బస్ పోర్ట్, జగ్గయ్యపేట, తిరువూరు, గుడివాడ, అవనిగడ్డ, గన్నవరం, ఆటోనగర్, మచిలీపట్నం ప్రధాన బస్ డిపోలలో రద్దీ అనూహ్యంగా ఉంది. ఇది కాకుండా బస్ స్టేషన్లుగా ఉన్న మైలవరం, కంకిపాడు, చల్లపల్లి తదితర బస్ స్టేషన్లో కూడా రద్దీ విపరీతంగా నెలకొంది. సోమవారం రోజున మహిళా ప్రయాణికులే 300 మంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క ఆదివారం రోజున జరిగిన మహిళా ప్రయాణికులే రికార్డు స్థాయిలో ఉన్నారు. మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో ఇలా గుర్తించండి. కొన్నిసార్లు కాలేయ జబ్బులు, కాలేయ వైఫల్యం హఠాత్తుగా తలెత్తవచ్చు. కానీ చాలా వరకు ఇది దీర్ఘకాల సమస్యలే. అంటే క్రమంగా కాలేయం దెబ్బతింటూ వస్తుందన్నమాట. లక్షణాలు నెమ్మదిగానే మొదలై తీవ్రతరం అవుతాయి. తొలి దశలో లక్షణాలు పెద్దగా ఉండవు. ఒకవేళ గుర్తించినవి కాలేయ జబ్బుకు సంబంధించినవిగా పోల్చుకోవటం కష్టమే. ఎందుకంటే అవి అస్పష్టంగా ఉంటాయి. కడుపు నొప్పి, ఆకలి వేయకపోవటం, అలసట, విరోచనాల వంటివి ఇతరత్రా జబ్బుల్లోనూ కనిపిస్తుంటాయి కదా. మరి కాలేయం మరింతగా దెబ్బతింటూ వస్తుంటే కామెర్లు, చర్మం దురద, పొట్ట ఉబ్బరం, పాదాలు లేదా మడమలు ఉబ్బటం, మలం పాలిపోవటం, మూత్రం ముదురు రంగులో రావటం, నిస్సత్తువ, తికమక, వాంతి, వికారం, తేలికగా చర్మం కమలటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కాలేయ పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన ప్రారంభం. ముంబైని ముంచెత్తిన వర్షాలు. 8 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షపాతం. రెడ్ అలర్ట్ జారీ. హైదరాబాద్ రథయాత్రలో విషాదం. ఇనుప రథానికి తగిలిన కరెంటు వైరు. 5 మృతి, 4 గాయాలు. భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు. ట్రంప్ సుంకాల భారం తప్పించుకోవడమే లక్ష్యం. ఏప్రిల్, జూలై మధ్య 7 రెట్ల మేర వృద్ధి. రాయితీలు ఇచ్చిన ఎగుమతిదారులు. మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన 21 నుంచి. యువ ఆవిష్కర్తల వేదిక ఇన్నోవేషన్ హబ్ మంగళగిరిలోని టెక్ మయూరిలో సిద్ధం. రేపే సీఎం చేతుల మీదుగా ప్రారంభం. మహిళల వన్డే ప్రపంచ కప్నకు భారత జట్టు ఎంపిక నేడే. ఫైనల్లో సుమిత్, కాంస్యపోరుకు అమిత్. అండర్-20 రెజ్లింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు సుమిత్, మలిక్, అమిత్ సత్తా చాటారు. ఎయిర్ పిస్టల్లో భారత్కు రజతం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బోనీ కొట్టింది. పురుషుల ఎయిర్ పిస్టల్లో టీం విభాగంలో రజతం గెలుచుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.